కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీచ్లకు తీవ్ర అన్యాయం చేసిందంటూ ఈరోజు ఏదైతే బీచ్ సంఘం సంబంధించిన నాయకులంతా కూడా ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీచ్ సంఘం నేత లింగం గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 42% రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోతా ఉంది రిజర్వేషన్. ఖచ్చితంగా పార్టీ బేసిక్లో మేము ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీర్తామంటూ చెప్తా ఉంది. అంత దొంగన ఎవరన్నది? ఆల్రెడీ అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో పార్టీ సర్పంచ్లు కాదు ఏకగ్రీవం అవుతారు. అంత అగ్రకులాలు డబ్బులు ఇచ్చి ఏకగ్రీవం అవుతారు. ఇంకెక్కడ నువ్వు పార్టీ పరంగా ఇస్తావు? అంటే పార్టీ పరంగా ఇస్తానికి ఎక్కడుంది? ఇక్కడ మేము రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తేనే మేము అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని గెలిపించినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేవలం రెడ్లని సర్పంచ్ చేద్దామన్న ఉద్దేశంలో భాగంగానే కేవలం 15 రోజులలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నామినేషన్ పరిశీలన చేసేసి 15 రోజులనే మొత్తం కేవలం అగ్రకులాల సర్పంచులని రెడ్లని సర్పంచులు చేసే ఉద్దేశంతోనే ఈ మొత్తం ఎత్తేసిర్రు. కేవలం బీసీలను ఏమున్నా బిచ్చగాళ్ళు చేసే భాగంగానే గతంలో ఉన్న 22% కాదు కదా, ఇప్పుడు కేవలం 18% వచ్చిన రిజర్వేషన్లు బీసీలను నట్టేయడం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి తగిన బుడమాట చెప్తాం. అంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర మంత్రులు, బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనుకో? ఏం లేదు పాపం, వాళ్ళకు ఏ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ. క్యాబినెట్లో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం రెడ్లవే నడుస్తుంది. బీసీలు కొట్లాడినట్టు తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్యాబినెట్ మీటింగ్లో ఉన్నటువంటి 3 బీసీలు మనం ఇట్లా తొందరగా పోతే మన బీసీలకు అన్యాయం చేసినట్టయితే వీళ్ళ 3 ఏం నెగ్గలేకపోయారు. ఆ రోజు కేవలం అగ్రకులాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీసీలను గొంతు కోసిరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఇప్పటికైనా మేల్కొని మీరందరూ రాజీనామా చేయండి. బీసీ సంఘాలుగా మేము మిమ్మల్ని గెలిపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీద చిత్తశుద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తాం. ఏదన్నా ఏది అధికారంలో రాకముందుకి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తున్నారు. బీసీకి ఇచ్చిర్రా? 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్లు ఇచ్చిరా? ఇయ్యలే, ఉట్టినే మాటలే. కేవలం బీసీల ఓట్ల కోసమే ఈ అన్ని మసిపూసి మారేడుకాయలు చేస్తున్నాయి తప్పితే అంతా ఉడితే బీసీలకు జరిగిందేం లేదు, ఒరిగిందేం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని బీసీలు నమ్మిర్రు. రేవంత్ రెడ్డి బీసీలకు ఏమో చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ చౌదరి, రేవంత్ కమ్మ, రేవంత్ వెల్మ కేవలం అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నారు రేవంత్ రెడ్డి. అంతే, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో బీసీలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలే. నీ పదనే చరిస్తున్నాం. బీసీ బిడ్డనే మేము రాష్ట్ర అధ్యక్షుడు చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏమిచ్చారు? బీసీని అధ్యక్ష పదవి చేసిర్రు. ఏం బీసీలకు ఏం ఊరగబెట్టిరు చెప్పండి? బీసీ ఏమైనా లెగదీస్తురా? ఎందుకు మీరు కేవలం తొందరగా ఎన్నికలు ఎందుకు పెడుతున్నట్టే 3,000 కోట్లు అయిపోతున్నట్టు. అంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ల బీసీ 2.5 కోట్ల 3,000 కోట్ల కోసం అనుభవేది. ఏ విధంగా పెడతావు? ఎట్లా పెడతావు? మార్చి వరకు కూడా ఆ యొక్క ఉన్నాయి, ఆ నిధులు ఉన్నాయి, సర్పంచ్ నిధులు. కావాలనే తొందరగా పెట్టేసి ఏదో జూబ్లీహిల్స్లో గెలవంగానే అయిపోయింది. జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఓ బీసీ బిడ్డ గెలిచిండు. బీసీ బిడ్డ కాబట్టి జూబ్లీహిల్స్లో గెలిచిండు. సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లేసారు అని చెప్తున్నారు. ఎక్కడ సంక్షేమ పథకాలే లేదు, ఏం లేదు. ఎవరన్నారు సంక్షేమ పథకాలు? వాళ్ళకి ఏం తెలుసు? కేవలం 2 అగ్రవర్ణాలు చేసిన ఒక బీసీ బిడ్డ చేసిన కాబట్టి జూబ్లీహిల్స్లో గెలిచిండు. నవీన్ యాదవ్ సొంత ఇమేజ్తో ఓ బీసీ బిడ్డ కాబట్టి గెలిచిండు. ఇప్పటికైనా చెప్తున్నావు రేవంత్ రెడ్డి, నీవు చేసేటటువంటి బోకర్ మాటలు బీసీల అనైతిక చర్యల వల్ల చాలా నష్టపోద్ది కాంగ్రెస్ పార్టీ. నీ వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోద్ది. మేము డిమాండ్ చేస్తున్నాం, వచ్చే ఎన్నికలైనా సరే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎన్నికల్లో పోతే మాత్రం నీ మీద పతనం తప్పదని నీకు హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎప్పుడు కూడా పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్తున్నా కదా నేను, ఈ ఎంపీలు పక్కన పెట్టండి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు 100 మంది ఉన్నారు, 100 మంది కాంగ్రెస్ ఎంపీలు. ఎందుకు మాట్లాడాను? పార్లమెంట్లో మాట్లాడాలి కదా, కనీసం ప్రైవేట్ బిల్లు పెట్టాలి కదా. వీళ్ళు ఏమున్నా మాయ మాటలు చెప్తానికి, బోకర్ మాటలు చెప్తానికి, రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ తిరగడమే తప్పితే రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంతా బూటకం. నువ్వెందుకు మాట్లాడవు? పార్లమెంట్లో నువ్వు ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టావు? నీకు ఉద్దేశం లేదు. బీసీలను అన్యాయం చేద్దామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఎవరు నమ్మరు బీసీలను. నువ్వు ఖచ్చితంగా రేపటి నుంచి డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంట్ ప్రైవేట్ బిల్లు పెట్టు. నువ్వు పార్లమెంట్లో కొట్లాడు. నువ్వు ఎలాంటి పోరాటం చేయకుంటే మేమేం చేయాలని చేతులు వేయడం సబబు కాదు. ఖచ్చితంగా మీరు పోరాడాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఇంకా బీజేపీ కూడా పెద్ద దొంగలు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం చేసి
మొత్తం ఆమోదిస్తారు. నువ్వు పార్లమెంట్లో ఎందుకు చేయవు చట్టం? మా చేతిలో ఏం లేదు, రిజర్వేషన్లు మీ హామీ ఇచ్చినా ఉంటారు. హామీ అంత ఎందుకురా మీరు? అవలాగాళ్ళు అసెంబ్లీలు ఎందుకు చేసారు? మరి అసెంబ్లీలు ఆగాలి కదా. మీ హామీ లేదా కూడా మీరు తీర్మానం చేసేటప్పుడు మీరు మద్దతు ఇవ్వద్దు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఏదైతే బండి సంజయ్ కూడా ఉన్నారు, ఒక బీసీ బిడ్డ, ఆయన ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? బండి సంజయ్కి బీసీ అంటేనే తెలియదు. అసలు ఏనాడు కూడా బండి సంజయ్ మా బీసీ బిడ్డే కానీ మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా బీసీ సమస్యలు కానీ బీసీల గురించి కూడా ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన మేము బీసీ అనుకోం. ఆయన ఒక పటేల్గానే, ఒక అగ్రకులానికి చెందిన ఆయనగానే మేము గుర్తిస్తున్నాం. ఆయన బీసీ అని కూడా ఎన్నడూ అనుకోం కూడా భవిష్యత్తులో. ఒక్కరోజు కూడా బీసీల సమస్యల గురించి మాట్లాడేది ఎందుకు అనుకుంటాం? ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంటే బీసీల గురించి, రిజర్వేషన్ల గురించి మేము హామీ ఇచ్చినవా? రిజర్వేషన్ల గురించి అని మాట్లాడడం సబబేనా? ఎవడో హామీ ఇచ్చిండు, మేము నెరవేరుస్తామని ఇంకేదో చెప్పాలి. ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తిగా మాట్లాడుతుండు బండి సంజయ్ గారు. ఏదైతే సర్పంచ్లకు సంబంధించినటువంటి నామినేషన్లు కూడా పూర్తయినాయి. దీంట్లో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారని మీరు భావిస్తున్నారా? లే అట్లేం ప్రకటించలేదు. ఏదైతే జనరల్గా వచ్చిందో చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ఊర్లల్లో డబ్బులున్న వాళ్ళు 50 లక్షలు 40 లక్షలు పెట్టి రెడ్లు కొంటుర్రు, ఏకగ్రీవం అవుతారు. బీసీలకు ఉందా? బీసీలకు ఆ స్తోమత ఉంటుందా? 50 లక్షలు పెట్టి కొనే స్తోమత. అందుకే మాకు రిజర్వేషన్లు కావాలనుకున్నాం. ఈ రకంగా మేము సర్పంచ్లు అవుతాం, గ్రామ పంచాయతీలు ఎలా ఉంటామంటే ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, చివరికి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు కూడా వాళ్ళే. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రకుల రాష్ట్రంగా తయారు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, మీరు చెప్పండి, బీసీలకు సంబంధించినటువంటి ఏ విధంగా అన్యాయం జరిగిందంటే? నా పేరు అశోక్ చారి, యాదగిరిగుట్ట మండల ప్రెసిడెంట్, బీసీ సంఘం. బీసీలకు మొత్తం మోసం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు వాటా కేటాయిస్తాన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే వరకల్లా బిస్స పీరాంచుకొని వేరే విధంగా మారిపోయి ఇక్కడ కేంద్రం కానీ ఇక్కడ మన రాష్ట్రం కానీ మొత్తం బీసీలకు మోసమే. ఏ విధంగానైనా మోసం చేస్తారు. 52% బీసీలను 42% చేసారు. 42% చేసిన బీసీలలో అందులో మైనార్టీలను కూడా కలిపారు. అయినా కూడా మేము ఓపికతో ఉన్నాం. సరే ఇట్లా మాకు 42% మాకు వస్తుందని మేము ఎంతో సంతోషపడ్డాం. రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ 42% ఇస్తున్నారని ప్రకటించిన రోజే మేము మా బీసీలకు ఐకమత్యం వచ్చిందిరా, మాకు ఉత్సాహం ఉంది, బీసీలకు మాకు స్వతంత్రం వచ్చిందన్న కోరిక మాకుండే. ఈరోజు మొత్తం సాప కింద నీళ్ళలాగా మమ్మల్ని మొత్తం నీళ్ళలా ముంచేసిండు. 42% పక్కన పెడితే ఉన్నటువంటి 23% కూడా ఇవ్వకుండా 17%కి పరిమితం చేశారు. ఏం చూస్తారు? ఈ పర్మనెంట్ శాతం కూడా పక్కా కాదు కదా, మాకు ఉన్నదే 42%. ఆ 42%కి మళ్ళీ 17% చేసి, ఆ 17%లో మాకు ఏమున్నది? మొత్తం వాళ్ళకి అగ్రకులాలకి ఇచ్చేసాడు. కొన్ని జిల్లాల్లో బీసీలకు సంబంధించి 0 డిజిట్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అట్లా అన్నిటికీ మాకు ప్రతి ఒక్క దానికి మోసపూర్తమే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు బీసీలకు మొత్తం అనగదొక్కే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారంటూ చెప్తా ఉన్నారు. అది కరెక్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుందన్న ఆలోచన ఆయన ఉన్నది కాబట్టి మనం మోసపూర్వకంగా ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసిండు. లేకపోతే మేము కూడా ఈరోజు ఈ జంతర్ మంతర్లో చేసే పరిస్థితి ఇది. ఇందిరాబాద్లో చేసే మీటింగు జంతర్ మంతర్లో ఉండే ఢిల్లీలో, దాన్ని కూడా కాకుండా చేసారు. చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం మరోపక్క ఎలక్షన్లకు పోతా ఉంది, 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు బీసీ జేఏసీ ఏర్పాటు జరిగిన తర్వాత బీసీలకు 42% చట్టబద్ధంగా ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బీసీల యుద్ధబేరి ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరిగింది. జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దానిలో భాగంగానే బీసీ కులగణన చేస్తామన్నారు. దాదాపు 21 అంశాల మీదుగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు అవకాశం కల్పిస్తా అని చెప్పి కులగణన చేసి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి గత 2 సంవత్సరాలుగా కాలయాపన చేసి బీసీలను నయ వంచన చేసి బీసీలని గొంతు కోసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే ఈరోజు యుద్ధబేరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో మీరు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళు పార్టీ పరంగా ఇస్తామని అంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా అంటే ఈ రోజుకి నిన్నటికి మొదటి విడత నామినేషన్లు అయిపోయినాయి 30 తారీఖు, ఈరోజు 2వ విడత నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ,
ఎవ్వరు కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా బయటికి వచ్చి బీసీలకు ఇక పలానా వ్యక్తులకు ఈ ఊర్లో జనరల్ వచ్చింది, మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇగో ఈ బీసీని నిలబెట్టామని చెప్పి ఇంత శాతం నిలబెట్టినామని చెప్పి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు బహిర్గతంగా వచ్చి చేయలేరు. మేము అదే అడుగుతా ఉన్నాం, ఎట్లా ఏ రకంగా మిమ్మల్ని నమ్మాలి? మీరు అన్నారు పార్టీ పరంగా అంటున్నారు కదా, పార్టీ పరంగా ఎట్లా 42% ఇస్తారో ఒకసారి ఆ కాంగ్రెస్ పార్టీ అన్నారు కదా, బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది, పార్టీ పరంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మరి మీరు చెప్తున్న దానికి వాళ్ళు చెప్తున్న దానికి చాలా తేడా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి బీసీలకి ఇన్ని రిజర్వేషన్ సంబంధించి సీట్లు కేటాయించడం కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. మేము అదే అడుగుతా ఉన్నాము, వాళ్ళు 42% బీసీలకు ఇస్తాం పార్టీ మేము ఎంత చేయాలనో అంత చేసినాము, కేంద్రంలో బీజేపీ పార్టీ ఎందుకు చేస్తలేదు కదా, మేము బీసీలకు 42% పార్టీ పరంగా ఇస్తామన్నారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఏ విధంగా ఇస్తారు, ఎట్లా ఇచ్చిర్రు, ఎవరికి ఏడైనా వచ్చిర్రా, ఏడైనా బహిర్గతంగా వచ్చి చెప్పాలి కదా, ఏదో ఒక తానా చెప్పాలి కదా. మీరు పీసీసీ అధ్యక్షుడు అనే చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే చెప్పాలి. ఇగో ఇక్కడ 100 సర్పంచులు ఉన్నాయి, దీనిలో 42 సర్పంచులు ఈ మండలంలో ఇచ్చినాం, ఈ జిల్లాలు ఇచ్చినాము, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 42% ఇచ్చినామని ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ అన్నా ఒక్క నాయకుడాన్ని ఇచ్చిండా అని అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు నమ్మించి మోసం చేసుడే. వీళ్ళు మొన్న బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలవడంతో ఇది వాపుని కాస్త బలుపు అనుకొని ఇక మేము అయిపోయింది, గెలుస్తున్నాం, బయట పడుతున్నాం అని చెప్పి ఇప్పుడు ఎన్నికల కోతుర్రే తప్ప వాళ్ళు బీసీలకు ఇది చేస్తామన్న చిత్తశుద్ధి ఎక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% అఫీషియల్గా ఇచ్చుడు పక్కన పెడితే 42% పార్టీ పరంగా ఇవ్వడానికి కూడా ఎక్కడ అడుగులేస్తున్నట్టు మాత్రం మీకు కూడా తెలుసు, ఎక్కడా తెలుస్తలేదు. అంటే నయవంచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని మరొకసారి స్పష్టమైంది. అంటే మొన్నటిదాకా కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, మరి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందా? వాళ్ళు వస్తున్నారు ధర్నాలకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ 18వ తారీఖు లాస్ట్ మంత్ మనం పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిచ్చినాం. బంద్కు పిలుపునిస్తే అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నది ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ మాతో పాటు కూర్చున్నాడు. మేము బంద్కు చరిత్రలో ఎక్కడ కూడా లేదు, అధికార పార్టీ కూడా వచ్చి బంద్లో పాల్గొన్నది చరిత్రలో ఎక్కడ లేదు, కానీ వీరు వచ్చి పాల్గొన్నారు. యుద్ధం ఎవరిపైన అని చెప్పి చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్ మార్క్ వేసారు. అయినా కూడా సరే బీసీలకు మేము ఎట్లా అనుకున్నాం, బీసీలకు అవకాశం అంటే బీసీలకు 42% ఇస్తారు కదా, వాళ్ళు ఆ రకంగా అడుగులు వేస్తున్నారు కదా, వాళ్ళని వట్టి గుంజుడెందుకు అని చెప్పి అవకాశం వచ్చినప్పుడల్లా బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా వాళ్ళకి సపోర్ట్ చేసినాం. కానీ తీరా ఏం చేసిర్రు, ఒకసారి పక్కన గెలవడంతో వాళ్ళు మాత్రం ఇక ఇది అయింది వచ్చి 46 జీవో నంబర్ 46 తీసి బీసీల గొంతు కోసిర్రు, ప్రాణం లేకుండా చేసిరని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి చేయాలన్న ఆలోచన ఉండింటే వేరే విధంగా ఉండి ఇప్పటివరకు చేద్దామని ఒక్క అడుగు కూడా లేదు. ఇప్పుడు వచ్చి బీసీ సంఘాలు ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎట్లా పడొద్దు? మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గత 2 సంవత్సరాలుగా విపరీతమైన ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకాలు ఎందుకు చేస్తున్నాము? చట్టబద్ధంగా ఇచ్చిర్రు, మాట ఇస్తే మనమది ఇప్పము, మేము ప్రజాపాలన, మేము జీవితంలో మాట ఒక్కసారి సోనియా గాంధీ ఇచ్చినా రాహుల్ గాంధీ ఇచ్చినా వారి మాట మాకు శిరోధార్యం అన్నారు కదా, మరి ఎక్కడ పోయింది అన్నీ? వాళ్ళ మాట ఎక్కడ పోయింది? వాళ్ళ మాట మీద ఉండాల్సిన బాధ్యత మేము ఉన్నది కదా, ఎక్కడ పోయింది మాట అని అడుగుతాం. అంటే వీళ్ళు ఏం లేదు, బీసీల ఓట్లు ఎప్పుడెప్పుడు అవసరం అవుతుందో అప్పుడప్పుడు తీసుకుర్రు. ఈ టైం కూడా వేస్ట్ చేయడానికి జూబ్లీ సెలక్షన్ ఉండే, జూబ్లీ సెలక్షన్ గెలవాలి, అక్కడ బీఆర్లో పోయి కులగరణ దేశంలో ఎక్కడ చేయలేదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిందని గొప్పలు చెప్పుకోవడానికి ఆడ చూసిరు, ఆడ బొక్కబోర్లో పడ్డరు. అది తెలిసిపోయిన తర్వాత ఇక్కడ గెలుచుడితోటి ఇక రాష్ట్రంలో ఇంకా టైం వేస్ట్ చేస్తే దీనివల్ల మనం చిత్తశుద్ధితో లేమని తెలిసిపోయింది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు రేపటి నుంచే పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ అఖిలపక్షాన్ని తీసుకుపోవచ్చు కదా, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడే కదా, ప్రతిపక్ష నాయకుడు అడిగితే జరగంది ఏముంటుంది? పోయి నడవండి, దాదాపుగా ఇండియా కూటమిలో 243 మంది ఉన్నారు, పోయి నడు పోయి రేపు పొద్దున మీరు ఆందోళనలు, ధర్నాలు పార్లమెంట్ సంభింపజేస్తే ఎందుకు జరగదని నేను అడుగుతాను. బీహార్ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తున్నామని చెప్పింది. రాహుల్ గాంధీ కూడా చాలా చోట్ల కూడా బీసీలకు నిజంగానే ఇన్నేళ్ల కాలం పాటు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తామని చెప్పారు. మరి ఈ అంశాన్ని పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించట్లేదు?
మేము అదే అడుగుతా ఉన్నాము. మీకు అంత చిత్తశుద్ధి ఉంది కదా, మీ మాట శిరోధార్యం కదా, మీరు మాట ఇస్తే మడమ తిప్పరు కదా. మీరు అలాంటి వ్యక్తులు గల్లీలనేమో సై అంటారు, ఢిల్లీలనేమో నై ఎందుకు అంటారు అని అడుగుతా ఉన్నాం. గల్లీకి వచ్చే వరకేమో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని ఆ సమావేశంలో రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ రాక లెటర్ రాసింది, ప్రియాంక గాంధీ ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, దేశంలోని అగ్రనాయకులంతా ఆడున్నప్పుడు ఇది ఒక మోడల్, దేశానికే మోడల్ కదా. తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ చేసినట్టే కులగని అన్నారు కదా. మరి ఎందుకు మీకు ఈ 42% ఇస్తున్నారని మీకు తెలియదా? మీ పార్టీ ముఖ్యమంత్రి కదా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి చెప్పినప్పుడు మీకు మీ పార్టీలో ఏం వాగ్దానం ఇచ్చినో మీకు తెలియదా? మీరు చేసినప్పుడు అదే పార్టీకి ఆడపోయి అడగొచ్చు కదా. అంటే ఆడ అడుగుతలేరు అంటే ఏంది? ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఈడ రిజర్వేషన్ చోరీ జరుగుతున్నది కదా, బీసీలకు రిజర్వేషన్ చోరీ గురించి మాట్లాడాలి కదా. ఎలక్షన్ అయినాక కూడా ఇప్పుడు ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు రిజర్వేషన్ చోరీ అవుతుంది తెలంగాణలో. 23% ఉన్న లాస్ట్ ఎలక్షన్లో 23% ఉన్న బీసీ రిజర్వేషన్లు ఈరోజు 17% పడిపోతే వీళ్ళు ఏం సంకనాకుతున్నారు అని అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందే తప్ప, బీసీల గొంతు కోసిందే తప్ప, వీళ్ళకు బీసీలకు ఇద్దాము అన్న చిత్తశుద్ధి లేదని క్లియర్గా అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్తా ఉంది. నిజంగానే మరి బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఇద్దరిని ఒకరినొకరు చూపెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు 100% బీసీలు అన్యాయం చేస్తుంది అడుగడుగున రెండు పార్టీలు. దేశంలో నాయకత్వంలో ఉన్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాలుగా ఏలింది భారతదేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండు దొందే. ఇద్దరు కలిసి ఈ అడగాల్సినోడు అడుగుతలేడు, ఇవ్వాల్సినోడు ఇస్తలేడు. అడగాల్సిందే వాడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈడ వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు అడగాలి లోక్సభలో, ఇవ్వాల్సినోడు నరేంద్ర మోడీ, ఆ బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి. ఎవడు ఇవ్వాలి? ఈ 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఎవరు పెట్టాలి? బీజేపీ పార్టీ పెట్టాలి. బీజేపీ పార్టీ పెట్టి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందితేనే కదా 9th షెడ్యూల్లో ఉంటుందో చట్టబద్ధంగా వస్తుంది. అంటే వీళ్ళ రెండుకి దొందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో ఎంపీలు కొంతమంది బీసీలు ఉన్నారు. ఎందుకు దీని మీద బలంగా మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోతా ఉన్నారు? ఆ పార్టీలో ఉన్న ఓన్లీ బీజేపీ నాయకులకి మేము అంటలేము. 8 మంది కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ సంబంధించిన ఎంపీలు ఉన్నారు. మిగతా అసదుద్దీన్ ఉన్నాడు, ఆయన జాతి కోసం, వాళ్ళ ముస్లింల కోసం వస్తే ఓటు వేయని పరిస్థితి ఉంది. మహిళా బిల్లులో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందంటే ఓటు వేయకుండా బయటికి వచ్చిండు. ఆ నేర్పరి వీళ్ళు నేర్పించాలి. ఈ బీసీ ఎంపీలు ఒక్కరే కాదు, కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇస్తున్నది కదా. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు రాజీనామా చేయాలి. మీరు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. వాళ్ళంతా కపట నాటకాలు ఆడుకుంటా వీళ్ళు మభ్యపెట్టి మారట్కాయ చేసుడే తప్ప వీళ్ళు బీసీలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని క్లియర్గా అర్థమైంది. రెండు పార్టీలు అంతే. మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, మరోపక్క ప్రభుత్వం చెప్తా ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలంతా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని వేచి చూస్తూ ఉన్నారంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే ప్రజలు వేచి చూసేటువంటి సందర్భం కనబడతా ఉందా? వేచి చూడడం కాదండి, స్థానిక సంస్థ ఎన్నికలు అంటే జనాల్లో మామూలుగా కూడా మీరు జనాల్లో ఒకసారి చూసినట్టంటే ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అడావుడి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు మీ రాష్ట్రంలో మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరికి ఫేవర్గా ఉంటాయి? అవునన్నా కాదన్నా రేపు గెలిచినోడైనా కాంగ్రెస్ పార్టీలోకి పోతాడు, ఓడినోడైనా రేపు పొద్దున వాళ్ళ పార్టీలో ఉన్న సంబంధించిన వేరే వచ్చినాగా ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి పోతారు. కాబట్టి వాళ్ళు అదే ధీమతోటి స్థానిక సంస్థలు అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి పోతారు. వాళ్ళు కూడా అదే, ఎవరు గెలిచినా గెలవకపోయినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గెలిచినా రేపు పొద్దు వచ్చి మళ్ళీ బీజేపీ కాంగ్రెస్లో చేరుతాడు. కాబట్టి వీళ్ళంతా ఇక రేపు పొద్దున మీరు చూసుకున్నట్టయితే ఇది ప్రభావం లేదు. కులగన ఇచ్చినా 42% ఇవ్వకపోయినా మొత్తం మేమే గెలిచినామని ఆర్భాటం చేయడమే తప్ప వీళ్ళకి రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ప్రజలు దెబ్బ తీసేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది బీసీలు అంటే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్ చేస్తామనో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ పరంగా మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా చెప్తా ఉంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని డిక్లేర్ చేయడం వల్ల బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ రిజర్వేషన్ చెప్పిన దాని ప్రకారంగా అసెంబ్లీలో జీవో నెంబర్ 9 పాస్ చేశారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది.
ఒక పక్క ఇక్కడ జీవో పాస్ చేయగానే అదే అగ్రవర్ణాలకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చడం జరిగింది. స్టే తీసుకొచ్చిన తర్వాత ఇవి అది కేసు డిసైడ్ కాకుండా వీరు ఇప్పుడే కేసు డిసైడ్ కాకుండా వాళ్ళు ఆగమేఘాల మీద ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లకు పోతున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3,000 కోట్లు మాకు రద్దయిపోతాయి, పోకపోతాయి అంటున్నారు. వారు చెప్పినట్టుగానే మనం ఒప్పుకుందాం 3,000 కోట్లు రద్దు. దానికి ఎప్పటివరకు టైం ఉంది? మార్చ్ 31 వరకు టైం ఉంది. వీరు సెంట్రల్ గవర్నమెంట్ 3,000 కోట్లు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా ఈక్వల్గా 3,000 కోట్లు ఆ ఫండ్ గ్రామ లోకల్ బాడీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. మార్చ్ 31 వరకు టైం ఉంది కదా. నేనేం అడుగుతున్నాను ఈ సందర్భంగా గవర్నమెంట్ అంటే, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తూ ఉంది. ఈ పార్లమెంట్ సెషన్ నడుస్తున్న సమయంలో 20 రోజులు మొదటి నుంచి డిసెంబర్ 1 నుంచి 28 వరకు పార్లమెంట్ సెషన్ ఉంది. ఈ సెషన్లలో ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ గారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ మనకు ప్రామిస్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి వారు అక్కడ పార్లమెంట్లో ఒక ఇష్యూ లేపినట్టయితే, రేజ్ చేసినట్టయితే, 0 అవర్లో కానీ లేకపోతే ప్రైవేట్ బిల్లు కానీ ప్రవేశపెట్టినట్టయితే, దాని మీద డిబేట్ నడిచినట్టయితే వాళ్ళ శుద్ధి బయటపడేది. అంతేకాకుండా వీళ్ళు బీసీలని తడిగుడ్డతో గొంతుకోసే విధంగా, బీసీలను మోసం చేసే విధంగా ఎలక్షన్లో తప్పుడు వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే నమ్మకంతో బీసీకి టికెట్ ఇచ్చాడని జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించుకోవడం జరిగింది బీసీలందరూ కలిసి. ఆ ఊపి మీద కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఓటేస్తారనే ఉద్దేశంతో వెళ్తున్నారు. పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్లనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే మరి సంక్షేమ పథకాలను చూసి ఓట్లేసారు అనుకోవచ్చా, లేకపోతే బీసీ సంఘం సంబంధించినటువంటి ఏదైతే బీసీ అభ్యర్థి ఉన్నాడని ఓటేసారు అనుకోవచ్చు? ఖచ్చితంగా బీసీ అభ్యర్థి ఉన్నాడని ఓటేశారు. సంక్షేమ పథకాలలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది క్లియర్గా. గవర్నమెంట్ పెన్షన్ 2 నెలలకు ఒకసారి వస్తుంది, రెగ్యులర్గా పెన్షన్స్ రావట్లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఈరోజు. అంతేకాకుండా రైతు బంధు రుణమాఫీలు సరిగా జరగలేదు, రైతు బంధు సరిగా ఇష్యూ కాలేదు. వాళ్ళు చెప్పిన ప్రామిస్లలో ఒక ఫ్రీ బస్ తప్ప వేరే ఏవి కూడా అమలు జరగట్లేదు. దాంతో ప్రజలందరూ ముఖ్యంగా పేద వర్గాలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అది తప్పుడు ప్రచారం. ఓడిపోయే పరిస్థితిలో ఉన్న సమయంలో ఒక పక్క మైనార్టీ ఓట్లు తీసుకోవడానికి కానీ అజరుద్దీన్ గారికి క్యాబినెట్ ర్యాంక్ మినిస్ట్రీ ఇచ్చి, ఒక పక్కనేమో బీసీ అభ్యర్థి నిలబెట్టి ఆ మైనార్టీ ఓట్లు బీసీ ఓట్లతో ఈరోజు కాంగ్రెస్ గెలిచి బీసీలను మోసం చేయడానికి పూనుకుంది. ఇప్పుడు ఈ చిత్తశుద్ధి నిజంగా వాళ్ళకు ఉన్నట్టయితే ఈ పార్లమెంట్ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు నిజంగా వారు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రివర్గాల్లో ఎంతమంది బీసీ అభ్యర్థులు ఉన్నారో చెప్పాలి ఒకసారి. ఈ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మంత్రివర్గాల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో చెప్పాలి ప్రభుత్వం. రెడ్డి అంటున్నాడు, గత ప్రభుత్వాలను కూడా బీసీలను మోసం చేసినాయి, బీసీలకు అన్యాయం జరిగినాయి. ఇప్పుడు మా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తూ ఉంది, బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 46 తీసుకొచ్చి 23% ఇస్తామని చెప్పారు. సరే 23% గత ప్రభుత్వం కూడా అదే 23% ఇచ్చారు, 46 జీవో ప్రకారం ఇస్తారని నమ్మాం. ప్రజెంట్ లిస్టు తీసేసరికి 17% కూడా రావట్లేదు. కొన్ని మండలాల్లో, కొన్ని అసెంబ్లీలలో, కొన్ని విలేజ్లలో అసలు బీసీలకు రిజర్వేషన్ లేకుండా పోయింది. మరి దాని గురించి కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే న్యాయమూర్తులు ఏం చెప్తున్నారంటే, ఆ న్యాయ వ్యవస్థ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మీరు నోటిఫికేషన్ వచ్చినాక రావద్దు, నోటిఫికేషన్ ముందే రావాల్సింది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. నోటిఫికేషన్ వస్తేనే కదా మాకు అది 23% బదులు 17% వచ్చిందని తెలిసేది. ఆ చిన్న లాజిక్ న్యాయమూర్తి ఎలా మిస్ అయ్యారు అంటే, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ న్యాయ వ్యవస్థ కూడా డబ్బున్న వాళ్ళవి అగ్రవర్ణాల కొమ్ము కాస్తుందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది మాకు. నోటిఫికేషన్ రాకముందు ఎట్లా వస్తామండి? నోటిఫికేషన్లో మాకు రావాల్సిన మాట రాలేదు, 23% కూడా మాకు ఇవ్వట్లేదనే కదా కోర్టుకు వెళ్ళాము. ఆ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు జ్యుడిషియరీ. కాబట్టి జ్యుడిషియరీ కూడా అగ్రవర్ణాల కొమ్ము కాస్తూ జ్యుడిషియరీలో కూడా మాకు తగినంత ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ రకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు మీరు చేసినటువంటి నిరసన కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మరి ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీకు మద్దతు తెలపట్లేదు? నమ్మించి గొంతు కోసారని చెప్తున్నాను కదా. నమ్మించి కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డతో గొంతు కోసింది.
అందుకు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుంది. ఇప్పుడు ఆ రెండు కూడా అగ్రవర్ణాలు రూల్ చేస్తున్న పార్టీలు భారతీయ జనతా పార్టీకి అయితే మీకు తెలుసు అది అగ్రవర్ణాలు బ్రాహ్మణుల పార్టీ, రెడ్ల పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్ల పార్టీ అని. ఇప్పుడు ఏదో కంటి తుడుపు చర్యగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పడానికి మళ్ళొకసారి అంటే 78 సంవత్సరాల చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి మమ్మల్ని మోసం చేస్తుందని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే పక్కన పెడతాం, కొద్ది వరకు అయితే అది అధికార పక్షంలో ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ నాయకులు నిన్నేదో ధర్నా చేశారని చూసారు. ఓబీసీ మోర్చా వాళ్ళు నిన్న ధర్నా చేశారు. అది చెరువు దిగి కట్టదిగి నీళ్ళని పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మేల్కున్నారు. నిన్నేదో ధర్నా చేశారని చూశారు. అది కూడా కంటి తెరుపు చర్య అయింటుంది నాకు తెలిసి. ఎందుకంటే దాంట్లో అగ్రనాయకులు ఎవరు పాల్గొనలే. బీసీ నాయకులను ఎగేసి మీరు పోయి ధర్నా చేయండి, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ మేము ప్రజలు ఓటేస్తారు, మళ్ళీ వాళ్ళని మనం ఒకసారి మోసం చేయొచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి వరకు అంటే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా అయిపోయింది, రెండో విడత నడుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఇస్తామన్నారో 42% రిజర్వేషన్, అది దాంట్లో ఏదైనా ఇచ్చినట్టు ఏమైనా కనబడతా ఉందా? వాళ్ళు రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు అసలు. ఇప్పుడు కూడా బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తాం. ఇప్పుడు మొన్న ఇచ్చిన వాగ్దానాలతో నమ్మకంతో జూబ్లీస్లో ఓటేసాం. ఇప్పుడు విలేజ్ గ్రామ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీలందరూ కూడా ఓటు వేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో విలేజ్ ప్రతి మండలంకు గ్రామ స్థాయిలో ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాం. బీసీ జాక్ తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఓకే, మరికొంతమంది బీసీ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి 23% రిజర్వేషన్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం 17% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 42% కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒకటి ముందుకు తెచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి మేము ప్రధానంగా ఒక బీసీ 42% జీవో పాస్ కావాలంటే రాష్ట్రంలో ట్రిపుల్ టెస్ట్ అంటే మొదటిగా క్యాస్ట్ సెన్సస్, రెండోది అసెంబ్లీ జీవో, మూడోది గవర్నర్. ఈ 3 వ్యవస్థల్లో 2 వ్యవస్థలు క్యాస్ట్ సెన్సస్ కానీ అసెంబ్లీలో జీవో కానీ పాస్ అయ్యి 3వ వ్యవస్థ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ వ్యవస్థ ఈరోజు మా చేతుల్లో లేదు. అది కేంద్రంలో ఉన్న బీజేపీ చేతుల్లో నడుస్తున్న గవర్నర్ పాలన కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంది గవర్నర్. అది మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, దేశంలో బీజేపీ ఉంది, అది మాకు సంబంధం లేదని వాళ్ళు ముందుకేస్తున్నారు. ఈరోజు మేము బీజేపీని కూడా అడగడం జరిగితే బీజేపీ ఏం చెప్తుందంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో మేము గవర్నర్ వ్యవస్థ కాకుండా మేము దేశం మొత్తం కూడా బీసీలకు ఎంత శాతం ఉన్నారో అంత శాతం ఇస్తాను ఒక డ్రామా చేస్తుంది. దానికి గౌరవ మోడీ గారికి మేము విన్నపం చేస్తున్నాం అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది. మీరు రాబోయే క్యాస్ట్ సెన్సస్ కానీ అసెంబ్లీ జీవో కానీ గవర్నర్ ఆమోదం కానీ ఇలాంటి ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంటుంది. కాబట్టి ఈ జీవోను కేంద్రంలో ఉన్న మీరైనా కానీ వెంబడే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మేము ఏ ఎలక్షన్లో చూసుకున్నా కానీ బీసీలకు ఆ రోజు గణేష్ కానీ మొన్న జూబ్లీస్ ఉన్న నవీన్ యాదవ్ కానీ ప్రతి ఒక్కరు బీసీలకు టికెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళే వన్ సైడ్గా గెలిపించుకుంటున్నారు అనే ఒక ముండి ఉద్దేశంతో ఈరోజు స్థానిక సంస్థలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో వాళ్ళు గతంలో ఇచ్చిన 24% ఈరోజు 18% తుంగలు తొక్కడం జరుగుతుంది. మీకు స్థానిక సంస్థల్లోనే బుద్ధి చెప్తాం. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్, నగరపాలిక, జిహెచ్ఎంసీలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బీసీ వ్యక్తులే మీకు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీసీ వ్యక్తికి ఈరోజు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గెలిపించకపోతేనేమో బీసీలకు యూనిట్ లేదనుకుంటారు. ఈరోజు గెలిపించిన తర్వాత మీరు స్థానిక సంస్థల్లోకి వెళ్ళి ఎట్లయితే జూబ్లీహిల్స్లో వాళ్ళు 20-30 వేల మెజార్టీతో గెలిపించుకున్నారో అలానే రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల వన్ సైడ్గా గెలిపిస్తారని మీరు ఒక మొండి భ్రమతో ఉన్నారు. ఈరోజు బీసీలు చూస్తున్నారు ఊర్లలో మీరు ఇచ్చిన ఈ 18%లో దాదాపు 5 నుండి 6 వేల సర్పంచులు 1800 నుండి 2000 మంది కూడా కాలేకపోతున్నారు. దీనికి మేము స్థానిక సంస్థల్లో జరిగే మా ఓటే మీకు ఆయుధంగా మీ ప్రభుత్వానికి మొండి చేతనం ఏందో మేము చూపిస్తామని చెప్తున్నాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్తామని చెప్పారు. మరి మొదటి విడత నామినేషన్ కూడా పూర్తయింది. దాంట్లో ఎవరికన్నా పార్టీ పరంగా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనబడ్డా? అయ్యా రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా కాదు ప్రతి పార్టీ పరంగా ఇస్తే అది ఈ సర్పంచ్ ఎన్నికలకే జరుగుతాయి. వచ్చే సర్పంచ్ ఎన్నికలకు ఇంకో పార్టీ తరంగా ఇస్తాను. మాకు ఇలాంటివి కాదు, మాకు చట్టబద్ధంగా కావాలి. మాకు స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగానే ఇస్తేనే మాకు
రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు స్థానిక సంస్థలలో ఇలాంటి పార్టీ పరంగా కాదు, పార్టీ పరంగా ఇస్తే ఏంటిదయ్యా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇస్తుంది, రేపు బీజేపీ ఓసీకి ఇస్తుంది, అక్కడనే ఉన్న బీఆర్ఎస్ ఇంకో రెడ్డికి ఇస్తుంది. అక్కడ ఎవరు ఉంటారు? అర్ధవర్గాలు ఆల్రెడీ వాళ్ళు డబ్బుల మూటలతో ఉన్నారు. మా బీసీలు ఎట్లా గెలుస్తారో మీరే చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీని పీసీసీ అధ్యక్షుని చేసినామని చెప్తా ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వడంలో ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది పదే పదే? ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏదో ఒక ముఖ్యంగా కొన్ని వర్గాలు బీసీ యాదవులు కానీ పద్మశాలి కానీ గౌడ వర్గాలు కానీ ఈ కొన్ని వర్గాల్లో కీలక నేతల్ని ఈరోజు మీరు మీ పార్టీ యొక్క ప్రెసిడెంట్లని కాదు, ఈరోజు మీరు ప్రతి పార్టీలో కానీ కొన్ని కులాలలో కొన్ని కుల సంఖ్యను బట్టి మీరు మీ పార్టీ యొక్క పదవులను ఇస్తున్నారు. అలాంటి పదవులు ఇస్తే మాకు ఎలాంటి అధికారం వస్తుంది? అదే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వండి, మా బీసీల సత్తా ఏందో మీ బీసీ నిజాయితీ ఏందో మేము నిరూపిస్తామని మేము కోరుతున్నాం. బీసీలు అంతా సైలెంట్ అయిపోయారు, ఏదైతే ప్రతిపక్షాల్లో ట్రాప్లో పడిపోకండి అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తాము. అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన కొందరు సెక్రటరీల తర్వాత వచ్చి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ప్రెస్ మీట్లు వేసి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఈరోజు బీసీ నినాదం లేదు, బీసీలకు అన్ని రకాల పోస్టులు ఇస్తున్నాం అంటున్నారు. ఒకసారి ఆ కెమెరా దింపండి, ఈరోజు బీసీ యొక్క యుద్ధ పేరేందో ఆ వ్యక్తులకు తెలుస్తుంది. వాళ్ళు బీసీలు కాదా? ఈరోజు జరుపుతున్న మీ సోదరులు కాదా? మీకు కొందరికి పదవులు వస్తే మిగతా వర్గాలకు వద్దా? ఈరోజు రాష్ట్రంలో 58 నుండి 60% బీసీలు ఉన్న మనకు కనీసం మీ పార్టీలో కూడా 50% కాదు 25% కూడా మీకు పదవులు రావడం జరుగుతుంది. ఈరోజు అన్ని కార్పొరేషన్లు చూసుకున్న రెడ్డిలకే వచ్చినాయి, మీకెక్కడ వచ్చినాయి పదవులు అనేది? పదవులు పొందుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు మేము విన్నపించుకుంటున్నాం. మీరు బీసీలకు తక్షణమే ఇంకా రెండు విడతల్లో ఎలక్షన్ ఉన్నాయి, అవి ఎలక్షన్ ఆపుతారా లేకపోతే స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఇంకా శాతం పెంచి ఈరోజు 18 కనీసం 38 నుండి 40% ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పదే ఇందులో గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కూడా ఎప్పుడు కూడా మాట్లాడట్లేదు అంటూ కూడా బీసీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరేం చెప్తారు? అయ్యా కేంద్రం అంటే బండి సంజయ్ గారు, ఆ రోజు మీరు పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్కొక్క ఓటును మేము బీసీ విద్యార్థులుగా బీసీ నాయకులుగా మా యొక్క బీసీ వ్యక్తి ఎన్నుకుంటే రేపు పార్లమెంట్లో కూడా మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుందని మిమ్మల్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో కనీసం 0-1లో కూడా క్వశ్చన్ వేయలేని కేంద్ర సహాయ మంత్రి హోం సహాయ మంత్రి బండి సంజయ్ ఏం చేస్తున్నాడు? రాష్ట్రంలో చేసిన కులగణన కానీ అసెంబ్లీ జీవో కానీ మీరు గవర్నర్తోని కేంద్రంలో ఉన్న మోడీ గారికి కానీ ప్రెసిడెంట్ గారికి కానీ ఆర్డర్స్ ఇచ్చి మీరు బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్కి మేము విన్నపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఎందుకు పార్లమెంట్లో దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకురావట్లేదు? ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? మనకు తెలిసిన వరకు ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి ఒక్కొక్కరికి ఎంపీ ఎమ్మెల్యే పదవులు లేక ఈరోజు ఆ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈరోజు ఎంపీలు అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మాకు ఎంపీ ఎమ్మెల్యే పోస్టులు ఉంటాయో ఊడతాయో అనే దురుద్దేశంతో ఈరోజు వాళ్ళ పదవులను అట్లనే పెట్టుకొని కనీసం అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడని ఒక చెత్త వ్యవస్థతో వాళ్ళు చెత్త మైండ్తో ఉన్నారు. మీరు తక్షణమే క్రిమినాలిటీ మైండ్ను తొలగించుకొని ఈరోజు బీసీ వ్యక్తులే ఈరోజు మీకు ఓట్లేస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యే అయ్యారు. అదే సపోర్ట్తో మీరు మళ్ళీ భవిష్యత్తులో అవుతారు కాబట్టి మీరు బీసీలకే సపోర్ట్ చేయాలి, మీ పార్టీలకు కాదని మేము విన్నపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ముందుకెళ్తే స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? మీరు అనుకున్నట్టు ఏదో మేము కంటోన్మెంట్ కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కానీ మేము ఈజీగా 40 నుండి 20, 30, 40 వేల మెజార్టీతో గెలుస్తున్నామని ఒక దురుద్దేశంతో అలాంటి రాబోయే స్థానిక సంస్థల్లో అసలే జరగదు. స్థానిక సంస్థల్లో 1800 నుండి 2000 మంది కనీసం బీసీ సర్పంచులు కాలేకపోతారు, 4 నుండి 5,000 వ్యక్తులు. దానికి మేము స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్లో మీకు మా బీసీల సత్తా ఏందో తెలియజేస్తామని చెప్తున్నాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. మరి ఇప్పటికే మొదటి విడత నామినేషన్ దాఖలు కూడా అయిపోయింది, రెండో విడత కూడా స్టార్ట్ అయింది. ఎక్కడైనా పార్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఇచ్చినట్టు ఏమైనా కనబడిందా? ఒకటన్నా, నా పేరు బొల్లెపల్లి స్వామి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి విద్యార్థిని. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మొదటిగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు విద్యా ఉద్యోగాలలో రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు ఇస్తాంటనే మేము ఆనాడు కేసీఆర్ గారిని గద్దెదింపి కాంగ్రెస్ పార్టీకి మేము అధికారం ఇచ్చినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని తక్షణమే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలి. రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి పార్లమెంట్ని స్తంభింపజేసి బీసీ బిల్లు పెట్టి ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టి
బీసీలపై చర్చించాలి. బీసీ సమస్యను దేశ సమస్యగా చర్చిస్తేనే కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్ముతారు. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు 23% ఇస్తే రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 17% కుదించారు. అంటే 6% మేము కోల్పోయాం. ఒకటే చెప్తున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రధానమంత్రి గారు టైం తీసుకొని అక్కడ ఉన్నటువంటి గవర్నర్ వద్ద ఉన్నటువంటి బిల్లుని పెండింగ్ ఉన్న బిల్లుని క్లియర్ చేయించండి. ప్రధానమంత్రి గారు మీకు టైం ఇయ్యని ఎడల మీరు ఏం చేయండి అంటే పార్లమెంట్ మీరు రాహుల్ గాంధీ గారితో బిల్లు పెట్టించి పార్లమెంట్ని స్తంభింపజేయండి. స్తంభింపజేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్ముతాం. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, 17 తారీఖు నాడేమో పార్టీ పరంగా ఇస్తుంటారు, 20 తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారు. ఏందండి ఒక 5 రోజులు ఒప్పుకోబట్టలేరా? రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎవరించడం, టీడీపీ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరించడం చాలా సిగ్గుచేటు. కాబట్టి మాకు బీసీలకు ద్రోహం చేసిన పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, రెండో పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులని బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులని ఓడగొడితే తప్ప మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ రేపు విద్యా ఉద్యోగాలలో మనకు 40% రిజర్వేషన్ కావాలంటే తప్పకుండా ఓడించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది బీసీల గెలుపు. అది రేవంత్ రెడ్డి గెలుపు కాదు. రేవంత్ రెడ్డి గెలుపు అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు గెలిపించుకోలేకపోయిండు? హెలికాప్టర్ పెట్టాడు కదా, నీ ఎక్కడ వేరే నీకు బీసీలను ఈ వాదం బలంగా ఉంది. కాబట్టి మొన్న డీసీసీ ప్రెసిడెంట్లని బీసీలని 15 మందిని బీసీ అభ్యర్థులని జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇవాళ నియమించారు. బీసీ వాదానికి భయపడి ఇవాళ రేవంత్ రెడ్డి తడిబట్టతో గొంతు కోస్తుండు. కాబట్టి బీసీ ప్రజలారా మన జీవితాలు మారాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బీజేపీ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికలలో పొట్టుగా ఓడించి మన బీసీల ఆత్మగౌరవాన్ని చాటాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లో అసలు పార్టీల గుర్తులే ఉండవు. కాంగ్రెస్ పార్టీ మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్తాం. ఎట్లా వీలవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు, కానీ పార్టీని బలపరిచే వ్యక్తులు ఉండవు. పార్టీని బలపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ బలపరచాలి. మేము పార్టీ పరంగా మేము చట్టపరంగా గెలేమనుండి మేము 50% ఇస్తున్నాం, మేము 60% ఇస్తున్నాం. మేము చేసి కాంగ్రెస్ పార్టీ చేయవలసిన ప్రాసెస్ చేయకుండా ఆగబేగాల మీద 3,000 కోట్ల కొరకు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల 5,000 కోట్ల బడ్జెట్ అండి. కానీ ఈ ఉన్నట్టు పంచాయతీకి ఏదైతున్నాయో నిధులు ఆ యొక్క సమయం మార్చి 31/2020 వరకు ఆర్థిక కమిషన్ సమయం ఉన్నది. 4 నెలల సమయం ఉన్నాక ఆగమేఘాల మీద సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తుందంటే ఇది బీసీల గొంతుకోయం కదా. జీవో నెంబర్ 9 తీసుకొచ్చినప్పుడు బీసీలకు 5,000 మంది సర్పంచ్ పదవులు వచ్చినాయి. కానీ జీవో నెంబర్ 46 తీసుకొస్తే బీసీలకు 2,000 మంది సర్పంచ్ పదవులు వచ్చినాయి. అంటే బీసీలు రాజకీయంగా 3,000 మంది సర్పంచ్ పదవులు కోల్పోయారు. కాబట్టి నా బీసీ జాతి ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులని ఓడగొడితే మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ మనకు రేపు విద్యా ఉద్యోగాలలో 42%. ఇలా 10,000 ఉద్యోగాలు వస్తాయి, రేపు 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఇలా 10,000 అడ్మిషన్లు వస్తాయి, రేపు 20,000 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి నా జాతి ప్రజలందరూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి ఉద్యమం ఏ మొత్తంలో జరిగిందో అంతే ఉధృతంగా మీ ఉద్యమం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏదో సైలెంట్గా జరుగుతున్నట్టు కనబడతా ఉంది. సైలెంట్ ఏం లేదండి. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన ఇక్కడ ప్రేమతో చేయలే. మేము బీసీ సంఘాలుగా పోరాటాలు చేసినాం. పోరాటానికి తలొగ్గి 160 కోట్లు పెట్టి ప్లానింగ్ కమిషన్ వేసి ప్లానింగ్ కమిషన్ ద్వారా కులగణన చేసింది. ఆ కులగణన కూడా తూతు మంత్రంగా చేసింది. హైదరాబాద్లో సరిగా చేయలేదు. చేయకున్నా కూడా సరే ఏదో అనుకున్నాం. తర్వాత ఈ యొక్క కులగణన రేపన్నాడు ఆ బిల్లు వీగిపోవద్దని చెప్పేసి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి డెడికేషన్ హైకోర్టులకు వేసాం. ఇప్పుడు చేసాం డెడికేషన్ కమిషన్ సపోర్ట్గా ఉంటుంది అని వేసాం. ఈ 2 చేసింది. నెక్స్ట్ ఏం కావాలి? కోర్టుకు
ఎంపరికల్ డేటా అంటది. ఎంపరికల్ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. 56% నువ్వు చూపెట్టినావు, మేము 60% బీసీలో ఉన్నాం. నువ్వు ఎంత ఇచ్చావు? 42% ఇచ్చినావు కదా. అంటే మేము ఎంత కోల్పోయినావు? 16% కోల్పోయాం. 16% కోల్పోయినా మాకు ఇబ్బంది ఏం లేదు అనుకున్నాం. సరే ప్రభుత్వం ఒక అడుగు పడుతుంది అనుకున్నాం. కానీ నువ్వు ఎందుకు ఇలా గవర్నర్ వద్ద మంత్రి క్యాబినెట్ మీరేం తీసుకోలేదు? ఎందుకు ఈరోజు గవర్నర్ వద్దపై ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఇలా ప్రధానమంత్రిపై ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఇలా మీ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత కదా, పార్లమెంట్లో ఇలా లోక్సభ స్పీకర్ పోయి రేపు నుంచి పార్లమెంట్స్ 1 నుంచి 17 వరకు, డిసెంబర్ 1 నుంచి 17 వరకు సమావేశాలు ఉన్నాయి. వారిపై ఇక్కడ పార్లమెంట్ స్తంభింపజేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించింది బీసీలే. 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ప్రతిపక్ష హోదా రాలేదు. కానీ బీసీలు భారత్ బచావో యాత్ర పెడితే రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీలు ఓట్లేస్తే ఇలా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చినాయి. ఇండియా కూటమికి ఓవరాల్గా 240 సీట్లు వచ్చినాయి. ఇండియా కూటమి మొత్తం పార్టీలకు 140 సీట్లు వచ్చినాయి. మొత్తం ఇలా 240 సీట్లు ఇలా బలమైన ప్రతిపక్షంగా వచ్చింది. బీసీలను విస్మరించేందుకు ఇలా బీజేపీ పార్టీ బలహీన పార్టీగా సంకీర్ణ గవర్నమెంట్గా వచ్చింది. కాబట్టి ఇలా 240 సీట్లు వచ్చినాయి వాళ్ళకు. అయినా వాళ్ళకి 200 సీట్లు వచ్చినాయి. ఇలా ఎవరి మీద వచ్చారాలు? సంకీర్ణ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి మీరు ఇప్పటికైనా మారి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఇంత బలం ఇస్తూ ఉంటే బీసీల గురించి గతంలో కూడా రాహుల్ గాంధీ నిజంగానే అన్యాయం జరిగిందని చెప్పిండు. పార్లమెంట్లో ఎందుకు బీసీలకు సంబంధించి అంశాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు? ఎందుకు ఫైట్ చేయడం లేదు గట్టిగా? రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఢిల్లీ పాలిటిక్స్ చేస్తూ గల్లీ పాలిటిక్స్ తెలియదు. ఆయన ఒకసారి మంత్రి ఒకసారి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ చూస్తే తెలుస్తుంది. తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు ఇలా ఆంధ్ర పెత్తందారులకు, చంద్రబాబులకు, వాళ్ళకు వారి యొక్క బంధువులకు, వారి యొక్క కులస్తులకు భూములు అగ్గువకు తాకట్టు పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు లక్షలాది కోట్లు వెనకేసుకుంటారు. అంటే ఇవాళ RRRతో ఇవాళ యంగ్ ఇండియా స్కూల్తో నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే RRR కూడా అడిగిండండి మమ్మల్ని ఇన్ని లక్షల కోట్లు ఎందుకండి? ఇవాళ మూసినది కూడా అడిగిండండి. మూసినదికి 1,00,000 కోట్లు పెడతారట. బుద్ధి ఉందా నీకు? 3,000 కోట్లకు నువ్వు ఎన్నికలు మురిగిపోతే అంటున్నావు. బీసీలు మేము భిక్షం ఎత్తుకొని ఇస్తాం. మేము అవసరమైతే మేము ప్రతి ఒక ఆదివారం చికెన్ తినకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక చికెన్ డబ్బులు ఇస్తాం. ప్రతి బీసీ కుటుంబానికి ఇస్తే 3,000 కోట్లు కాదు 10,000 కోట్ల నిధులు మేము ఇస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 50కి పైగా సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళిండు ఈ 2 ఏళ్ల కాలంలో. కానీ బీసీల గురించి ఎప్పుడు ఎందుకు ప్రధానమంత్రిని కలవలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చర్చలు పెట్టలేదు? రేవంత్ రెడ్డి గారి యొక్క అధిష్టానానికి బీసీలపై ఏనాడు వినలేని ప్రేమ లేదు. ఎందుకంటే ఆయన స్వప్రయోజనాల కొరకు తప్ప 60 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. ఏనాడు ప్రధానమంత్రి బీసీ హక్కుల గురించి మాట్లాడలే. ఏనాడు హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడలే. ఆయన చేస్తున్న కాంగ్రెస్ కపట నీటిని, బీజేపీ పడిచిన కుట్రల్ని మేము పసిగడుతున్నాం. ఇప్పుడు ఆలోచన మాకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ టీడీపీ పార్టీలో బీజేపీ పార్టీలో చేనేతురు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వారు ప్రవర్తిస్తలేరు. అంటే ఇంకా 10 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కొనసాగుతాను రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లేదు, బీరకాయ పీసు లేదు. నెక్స్ట్ వచ్చేది బీసీల రాజ్యాధికారమే, బీసీ ప్రభుత్వమే, బీసీ ముఖ్యమంత్రి. మీకు ఓట్లేస్తుంది మేమన్నా పార్టీలు మోసే పల్లకిలం కాదు. బీసీలం నెక్స్ట్ వచ్చేది రాజ్యాధికారం వారసులు, హక్కుదారులు, వాటాదారులు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. ఇదే చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ చూసిరండి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఊసేయలేదు. ఇవాళ తమిళనాడులో ఎక్కడ కూడా చూసినా కూడా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ మీరు బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గల్లంతు లేకుంది. బీసీలతో పెట్టుకున్నోడు బికారిగాడు అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా జూనియర్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి బీసీల సత్తా తెలుసు. ఇవాళ పార్టీని కాంగ్రెస్ పార్టీ గొంతు కోసింది. బీసీలు ఇవాళ ఎక్కడ పోయింది మీరు? ఇవాళ రాష్ట్రంలో దేశంలో 80 పార్లమెంటు సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఊసేందుకు లేదు. బీహార్లో 40 సీట్లు ఎంపీ సీట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేదు? ఇవాళ 38 సీట్లు ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో 40 సీట్లు ఉన్నాయి. ఎక్కడ? తమిళనాడులో. మరి ఇలా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఊసేందుకు లేదు? అక్కడ పోయి పార్టీ వాళ్ళు పోయి డిఎంకే దగ్గర పోయి డిఎంకే దగ్గర పోయి దండం పెట్టుకుంటారు మాకు సీట్లు అని చెప్పేసి. అక్కడ ఎవరు? బీసీ నాయకత్వం కదా వచ్చేది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఇస్తే బిర్యానీలకు చేస్తున్నారు గారా బాబు, నువ్వు ఓటుకు నోటు బ్రోకరువు, నువ్వు లఫంగి వాడివి. అయినా కూడా మేము పెద్ద మనసుతో మేము వేసాం.
కానీ రాహుల్ గాంధీ గారు మేము చూసేసాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సరే వాళ్ళు తెలంగాణని ఇచ్చారు కాబట్టి వారి యొక్క మదరు మీ ఇచ్చినాం, కానీ ఈ ఓటుకు నోటు బ్రోకర్న మేము ఓట్లు వేయలేదండి. ఆయన ఓటేస్తారండి. తుపాకీ రాముడు మాట్లాడు ఏం మాట్లాడు ఆయనకు అర్థం కాదు. ఏమన్నాడు, అధికారులు రాకముందుకు మేము బలహీన వర్గాల దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు ఒకటే నేను మాత్రం పీసీసీ ఉన్నా కాబట్టి మీకు పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తాడు, కానీ 34 సీట్లు ఇవ్వాలి. ఆ దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా, మాకు ఇచ్చింది ఎన్ని సీట్లు అండి, 18 సీట్లు ఇవ్వలేదు. పట్టుమంటే 18 సీట్లు ఇవ్వకుండా ఆనాడు సరేలే ఎవరైతే కేసీఆర్ మమ్మల్ని మోహన్ చేసింది కాబట్టి సరే వచ్చింది అనుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎత్తరంగా ఉంటుంది కదా, మరి పార్లమెంట్ ఎన్నికలు ఎంత సీట్లు ఇవ్వలేదు. ఈరోజు నామినేట్ పదవులో రెడ్లకు ఇచ్చిండు, రెడ్లతో పాటు తన యొక్క బంధుప్రీతులకు ఇచ్చిండు. ఇవాళ వాళ్ళకు రాజ్యసభ సీటు వాళ్ళకి ఇచ్చిండు, ఎమ్మెల్యే సీటు వాళ్ళకి ఇచ్చిండు. అక్కడ ఏ చట్టం, ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు మీకు అడ్డొచ్చింది? ఇవాళ కోర్టులు కూడా ఇవాళ మేము జోక్యం చేసుకోవాలంటారు. ఒక 4-5 జిల్లాల్లో బీసీలకు ఒక్క సీటు కూడా రాలేదండి. మరి కోర్టులు జీవో నంబర్ 9లో మాత్రము ఇంప్లిమెంట్ అవుతుంది, స్టే ఇస్తుంది. మరి ఇక్కడ మాత్రం జీవో నెంబర్ 46 ఎందుకు ఇస్తలేదు? కోర్టులు కూడా అగ్రకులాలకు కోవట్లుగా, అగ్రకులాలకు చుట్టాలుగా మారినాయి. కాబట్టి మేము సమస్త బీసీ సమాజం అందరం మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ పోరాటం మాకు ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. రేవంత్ రెడ్డి నివురు కప్పిన నిప్పులు లెక్క ఆనాడు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ బర్త్డే నాడు ఆనాడు తెలంగాణ ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసి వెనక్కి తీసుకుంది. మళ్ళా తీసుకున్నప్పుడు ఆ రోజు ఏం చేశారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు పక్కన పెట్టారు.